హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై నవ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్లో ఈ విధంగా ఎవరితోనైనా సరే చాట్ చేస్తూ ఉంటారు కదా. ఈ విధంగా చాట్ చేసిన మెసేజెస్ని మీరు పిన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ దీనిపైన లాంగ్ ప్రెస్ ఇచ్చినట్టయితే 3 డాట్స్ పైన ప్రెస్ చేసి పిన్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా పిన్ అయితే అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు పైన పిన్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు రకరకాల అప్డేట్స్ అయితే వాట్సాప్లో వచ్చాయి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇటువంటి 7 అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ 7 అప్డేట్స్ మీకు ఒక్కొక్క రకంగా అయితే యూస్ఫుల్ గా ఉండబోతున్నాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ మెసేజ్ ని పిన్ చేసుకోవడమే మాత్రమే కాకుండా ఇటువంటి డిఫరెంట్ అప్డేట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫైనల్ గా మనకు యూస్ఫుల్ గా ఉండబోయే ఆ 7 అప్డేట్స్ ఏంటి అని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇప్పుడు వాట్సాప్ లో వచ్చిన ఆ 7 అప్డేట్స్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే, నార్మల్ గా మీరు వాట్సాప్ లో ఎవరికైనా సరే ఏదైనా ఫోటోని మీరు సెండ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటో నేను సెండ్ చేశాను. ఈ విధంగా మనం డైరెక్ట్ గా ఏదైనా ఫోటో సెండ్ చేసినట్టయితే ఆ ఫోటోని వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో అనేది పగిలిపోతుంది, బ్లర్ అవుతుంది అనమాట. సో అంత క్వాలిటీతో అయితే ఆ ఫోటో వెళ్ళదు. సో అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తాం, ఇదే ఫోటోని మనం యాజ్ ఏ డాక్యుమెంట్ లాగా సెండ్ చేస్తాం. సో ఇక్కడ సింబల్ పైన ప్రెస్ చేసి డాక్యుమెంట్ లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ బ్రౌజ్ డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి ఆ ఫోటో ఎక్కడ ఉందా అని చెప్పేసి దాని నేమ్ పట్టి మనం వెతుకుతూ ఉంటాం అనమాట ఈ విధంగా. సో ఇది వచ్చేసి చాలా లెంతీ ప్రాసెస్. అలాగే మనం ఏ ఫోటోని అయితే సెండ్ చేయాలో ఆ ఫోటో మనకు ఎగ్జాక్ట్ గా దొరకదు. సో ఈ ప్రాబ్లమ్ ని వాట్సాప్ కన్సిడర్ చేసి మనకి ఇక్కడ కొత్త అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో ఇక్కడ మీరు డాక్యుమెంట్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పేసి ఒక కొత్త అప్డేట్ మీకు చూడడానికి కనిపిస్తుంది. దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్ గా మీరు ఏ ఫోటో అయితే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని సెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈ ఫోటోని సెండ్ చేయాలనుకుంటున్నాను, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని యాజ్ ఏ డాక్యుమెంట్ లాగా సెండ్ చేశాను. ఆ ఫోటోని ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఇక్కడ డైరెక్ట్ గా డాక్యుమెంట్ లో వెళ్ళగానే ఇక్కడ కొత్త అప్డేట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఆ ఫోటోని అయితే మనం చూసి సెండ్ చేసాం అనమాట. సో ఈ అప్డేట్ చాలా యూస్ఫుల్ గా ఉండబోతుంది. మీరు కావాలనుకుంటే సెండ్ చేయండి, ట్రై చేయండి. డైరెక్ట్ ఈ విధంగా పంపించకుండా డాక్యుమెంట్ లాగా పంపించినట్టయితే ఆ ఫోటో ఏ క్వాలిటీలో ఉందో అదే క్వాలిటీలో వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ అప్డేట్. అలా ఇప్పుడు మనం సెకండ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకు వాయిస్ మెసేజ్ కి సంబంధించి మనం ఇంత ముందుకు వాట్సాప్ లో ఏదైనా ఫోటోని కానీ వీడియోని కానీ సెండ్ చేయాలనుకుంటే అక్కడ ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకునే వాళ్ళం, వ్యూ వన్స్ అని చెప్పేసి. ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు. వ్యూ వన్స్ అనేది ఏంటంటే, మీరు ఏదైనా ఫోటోని వీడియోని వ్యూ వన్స్ సెలెక్ట్ చేసుకొని సెండ్ చేసినట్టయితే ఆ ఫోటోని వీడియోని ఎవరైనా ఓపెన్ చేయగానే మళ్ళీ బ్యాక్ వెళ్ళినట్టయితే ఆ ఫోటోని ఓపెన్ చేయలేరు అనమాట. అదే విధంగా ఫోటోని స్క్రీన్ షాట్ తీయలేరు, ఎవరికి సెండ్ కూడా చేయలేరు, ఫార్వర్డ్ చేయలేరు. సో ఇది వచ్చేసి మనం ఫోటో వీడియోలో చూసాం కదా. ఇప్పుడు సేమ్ ఇదే అప్డేట్ మనకు వాయిస్ మెసేజ్ లో కూడా చూడడానికి అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా వాయిస్ మెసేజ్ ఈ విధంగా రికార్డ్ చేశారనుకోండి, రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఈ వాయిస్ మెసేజ్ కేవలం ఆ పర్సన్ ఒకేసారి మాత్రమే వినాలి, 2-3 సార్లు వినకూడదు, అలాగే ఎవరికి ఫార్వర్డ్ చేయకూడదు అని మీరు అనుకున్నట్టయితే ఇక్కడ వ్యూ వన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేసేయండి. సెండ్ చేసినట్టయితే ఈ వాయిస్ మెసేజ్ మనకు వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు ఆ వాయిస్ మెసేజ్ అయితే వచ్చేసింది. సింపుల్ దాని పైన మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మీరు 2-3 సార్లు వినొచ్చు, ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్ని సార్లు వినొచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి మీరు విధంగా బ్యాక్ వెళ్ళారనుకోండి, ఆ మెసేజ్ మళ్ళీ ఓపెన్ కాదనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ మెసేజ్ ని ఓపెన్ చేసాం. అదే విధంగా ఈ మెసేజ్ అనేది వాళ్ళ గ్యాలరీలో కూడా సేవ్ అవ్వదు. ఎవరికైనా సెండ్ చేయాలన్నా సరే సెండ్ కూడా కాదనమాట, ఫార్వర్డ్ అయితే చేయలేడు అతడు. సో ఈ విధంగా మీరు ఏదైనా సీక్రెట్ మెసేజ్ కానీ ఎవరికైనా సెండ్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఎవరికైనా సరే వాయిస్ నోట్ లాగా పంపించాలన్నా సరే కేవలం ఆ పర్సన్ ఒక్కసారి మాత్రమే యాక్సెస్ చేసుకోగలడు. సో మీరు కావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు. సో అలాగే ఇప్పుడు వచ్చేసి నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఏదైనా ఒక మెసేజ్ మనం పిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ మీకు చూసినట్టయితే ఆల్రెడీ పిన్ అయి ఉంది. నేను మళ్ళీ మీకు పిన్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు పిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు ఇంతకుముందు చూపించినట్టుగా సింపుల్ గా మెసేజ్ పైన మీరు లాంగ్ ప్రెస్ ఇచ్చేసి 3 డాట్స్ పైన ప్రెస్ చేసి పిన్ పైన ప్రెస్ చేశారనుకోండి, ఇది ఎంతసేపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం 24 అవర్స్ పిన్ అయి ఉండాలి, 7 డేస్ 30 డేస్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పిన్ పైన ప్రెస్ చేశారనుకోండి, ఇది ఆటోమేటిక్ ఈ విధంగా పిన్ అయితే అయిపోతుంది అనమాట. మీరు పిన్ చేసినట్టుగా మీకు కూడా కనిపిస్తుంది. అలాగే మీరు ఎవరికైతే చాట్ చేశారో ఆ పర్సన్ కూడా కనిపిస్తుంది మీరు పిన్ చేసి పెట్టుకున్నారు అని చెప్పేసి. సో ఈ విధంగా పిన్ చేసుకోవచ్చు. అలాగే మీరు వాళ్ళు పంపించింది మాత్రమే కాదు, మీరు పంపించింది కూడా పిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ నేను పంపించిన దాన్ని లాంగ్ ప్రెస్ ఇచ్చి 3 డాట్స్ పైన ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ పిన్ పైన ప్రెస్ చేయగానే ఓన్లీ 1 మెసేజ్ మాత్రం మనకి ఇక్కడ పిన్ అయి ఉంటుంది కాబట్టి ఇంత ముందు మనం రీప్లేస్ చేయాలన్నమాట. ఇక్కడ నేను కంటిన్యూ పైన ప్రెస్ చేయగానే మళ్ళీ టైం అడుగుతుంది, మీరు పిన్ పైన ప్రెస్ చేయగానే ఆ మెసేజ్ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక మెసేజ్ అయితే పిన్ అయిపోతుంది. అవతల పర్సన్ కూడా మీరు రీప్లేస్ చేసింది కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఇది వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు దాన్ని రిమూవ్ చేయాలి అనుకుంటే సింపుల్ దాని పైన లాంగ్ ప్రెస్ ఇచ్చేసి 3 డాట్స్ పైన ప్రెస్ చేసి అన్పిన్ చేయండి, ఇది ఆటోమేటిక్ గా అన్పిన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ అప్డేట్ అయితే వర్క్ అవుతుంది. అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు వాట్సాప్ స్టేటస్ కి సంబంధించి. సో ఎవరైనా సరే స్టేటస్ ని అప్లోడ్ చేశారనుకోండి, ఇక్కడ సింపుల్ అప్డేట్స్ పైన మనం ప్రెస్ చేయగానే ఇక్కడ నుంచి మనం వెళ్ళి ఆ స్టేటస్ అయితే చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా చూసిన స్టేటస్లు ఓకే బాగానే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం ప్రతి స్టేటస్ ని విధంగా ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వాట్సాప్ ఒక కొత్త ఫిల్టర్ అయితే తీసుకొచ్చింది అనమాట. అదే విధంగా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ 3 డాట్స్ పైన మనం ప్రెస్ చేసినట్టయితే ఓన్లీ స్టేటస్ ప్రైవసీ అని కనిపిస్తుంది కదా.
మీరు వాట్సాప్ ని కనుక అప్డేట్ చేశారనుకోండి మీకు ఒక కొత్త ఆప్షన్ కూడా ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. అప్డేట్స్ లోకి వెళ్ళాం, ఇక్కడ 3 డాట్స్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నాకు స్టేటస్ ప్రైవసీ కాకుండా సీ ఆల్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు స్టేటస్ కి సంబంధించిన ఫిల్టర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇందులో మీరు చూడొచ్చు ఆల్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్ స్టేటస్ అంటే అన్ని స్టేటస్ ఇక్కడ కనిపిస్తాయి. రీసెంట్ లో వెళ్ళినట్టయితే మనం చూడని స్టేటస్ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే వ్యూ లోకి వెళ్ళినట్టయితే ఆల్రెడీ మనం చూసిన స్టేటస్ కనిపిస్తాయి. మ్యూటల్ లో వెళ్ళినట్టయితే మనం చూడని అంటే మనం మ్యూట్ చేసి పెట్టిన స్టేటస్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇక పై నుంచి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి అందరి స్టేటస్ ని మళ్ళీ చూడాల్సిన అవసరం లేకుండా ఇందులోకి వచ్చేసి ఇక్కడ రీసెంట్ పైన ప్రెస్ చేసి మీరు ఫిల్టర్ వేసారంటే ఇక్కడ మీరు చూడని స్టేటస్ లో మాత్రమే కనిపిస్తాయి. వాటిని మాత్రమే మీరు చూడొచ్చు అనమాట. సో ఈ అప్డేట్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీకు ఒకవేళ రాకపోతే వాట్సాప్ ని అప్డేట్ చేయండి. నాకు ఈ వాట్సాప్ లో రాలేదు, ఈ వాట్సాప్ లో వచ్చింది. మీకు కూడా అందరికి ఇది విత్ ఇన్ 1-2 వీక్స్ లో రోల్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే రాబోతున్న నెక్స్ట్ అప్డేట్ ఇది రాలేదు, ఇది వచ్చిన తర్వాత ఏ విధంగా వర్క్ అవుతుంది ప్రొఫైల్ ఇన్ఫో చార్ట్ స్క్రీన్ అనమాట. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే మీరు ఎవరైనా సరే ప్రొఫైల్ ఈ విధంగా ఓపెన్ చేశారు అనుకోండి, ఇక్కడ మనం చార్ట్ అయితే చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీకు పైన వాళ్ళ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాలనుకుంటే వేరే ఫోటో అంటే మీ డీపీ ఒకటి ఉంటుంది, అవతల వాళ్ళకి వేరేది కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. మీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే కింద ఎవరిదైనా సరే ఆన్లైన్ కానీ లేకపోతే లాగిన్ కానీ ఎనేబుల్ చేసినట్టయితే అది కనిపిస్తుంది. మనం వాటిని హైడ్ చేసుకున్నట్టయితే అది కనిపించట్లేదు కదా. ఈ నేమ్ కిందనే మనం అబౌట్ లో ఏదైనా రాసుకుంటాం కదా, ఐ లవ్ మై ఇండియా కానీ లేకపోతే ఏదో ఒకటి స్టేట్ అబౌట్ లో అయితే రాసి పెడుతూ ఉంటాం. సేమ్ అదే విధంగా ఇప్పుడు మన నేమ్ కింద ఏదైనా ఒక స్టేటస్ అనేది కనిపించేలా మనం రాసి పెట్టుకోవచ్చు అనమాట. అంటే నా ప్రొఫైల్ ఏ విధంగా ఉందని కావచ్చు, లేకపోతే మీకు నచ్చిన ఏదైనా క్వశ్చన్ కానీ ఏదైనా ఒక కొటేషన్ కానీ మీ నేమ్ కింద అయితే మీరు ఎంటర్ చేసి పెట్టచ్చు. సో ఇది కూడా చూడడానికి చాలా యూస్ఫుల్ గా ఉండబోతుంది. ఇది రాబోతున్న అప్డేటే. వచ్చిన తర్వాత అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే రాబోతున్న నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే AI చాట్ బోట్ అనమాట. సో ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని పైన మీకు కొత్త సింబల్ అయితే రాబోతుంది. దాని పైన ప్రెస్ చేసి మీరు ఒక చాట్ బోర్డ్ తోటి అయితే చాట్ చేయొచ్చు. మీకు తెలియని విషయం తెలుసుకోవడానికైనా సరే, లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా యూనిక్ మెసేజ్ సెండ్ చేయాలనుకున్నా సరే అది జనరేట్ చేసి ఇస్తుంది. ఈ విధంగా అయితే వర్క్ కాబోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వాట్సాప్ షేర్ చేయలేదు. ఈ చాట్ బోర్డ్ వచ్చిన తర్వాత అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి మీకు ఒక డీటెయిల్ వీడియోలో నేను మీకు కవర్ చేసి చెప్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఛానల్ రిక్వెస్ట్ రివ్యూ. ఇక్కడ మనం అప్డేట్స్ లో వెళ్ళినట్టయితే మనం కొత్త ఛానల్స్ అయితే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారా లేదా, క్రియేట్ చేసుకోకపోతే క్రియేట్ చేసుకోండి. మనం ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం డిఫరెంట్ గా అందులో ఫోటోస్ కానీ ఏదైనా సరే మన మెంబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ మనం షేర్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత చాలా మంది ఛానల్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఇందులో మనకు కొన్ని వాట్సాప్ గైడ్ లైన్స్ కి అగనెస్ట్ గా ఉండే ఛానల్స్ కూడా క్రియేట్ అవ్వడం వల్ల వాట్సాప్ వాటిని రిమూవ్ చేస్తూ వస్తుంది అనమాట. సో మీ ఛానల్ కూడా ఈ విధంగా ఏదైనా బై మిస్టేక్ లో రిమూవ్ కనుక అయిపోయినట్టయితే మీరు ఒక రిక్వెస్ట్ అయితే వాట్సాప్ కి పెట్టుకోవచ్చు. నా ఛానల్ బాగానే ఉండే ఎందుకు రిమూవ్ చేశారని చెప్పేసి రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. మీ రిక్వెస్ట్ వాట్సాప్ వరకు వెళ్ళినట్టయితే మీ రిక్వెస్ట్ ని వాట్సాప్ రివ్యూ చేసి మళ్ళీ మీ ఛానల్ ని బ్యాక్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ఒక కొత్త అప్డేట్ రాబోతుంది, ఛానల్ రిక్వెస్ట్ రివ్యూ అని చెప్పేసి. ఇది ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత కూడా ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఓవరాల్ గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ మనం తెలుసుకున్న 7 అప్డేట్స్. ఇందులో 4 అప్డేట్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి, మీరు చెక్ చేసుకోండి. ఏ అప్డేట్ వచ్చింది ఏ అప్డేట్ రాలేదో కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ అప్డేట్స్ లో కొన్ని అప్డేట్స్ మనకు వాట్సాప్ బీటాలో చూడడానికి కనిపిస్తున్నాయి, కొన్ని అప్డేట్స్ నార్మల్ వాట్సాప్ లో చూడడానికి కనిపిస్తున్నాయి. మీరు కనుక వాట్సాప్ నార్మల్ యూజర్ అయినట్టయితే మీరు వాట్సాప్ బీటా జాయిన్ అవ్వాలి, అప్డేట్ రాకముందే ఏ అప్డేట్ రాబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. వాట్సాప్ బీటా ఏ విధంగా జాయిన్ అవ్వాలో డీటెయిల్ వీడియో నేను మీకు క్రియేట్ చేస్తాను. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో, చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.